హాయ్ అండి అందరికీ. చాలామంది మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటే ఏంటి అంటే, మా భార్య డెలివరీకి 10 లక్షలు ఖర్చు అయిందండి అంటుంటాం. మా భార్య డెలివరీకి 5 లక్షలని ఒకరు, 2 లక్షలని ఒకరు, 3 లక్షలని ఒకరు, 50,000 ఒకరు. అంటే ఈ ప్రస్తుత కాలంలో ఒక భార్య కానీ చెల్లెలు కానీ ఎవరైనా ఇంట్లో ఒక డెలివరీ కావాలంటే 50,000 నుండి 50 లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి ₹1,00,00,000 ఖర్చు అయ్యింది అనే వారిని కూడా మనం చూసాం. అంటే 50,000 నుండి ₹1,00,00,000 వరకు మా ఇంటిలో డెలివరీకి అయిన ఖర్చండి అని చెబుతూ ఉంటారు. ఏమండి, ఎప్పుడైనా గమనించారా? రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న చాలామంది సహోదరి మనులు కూడా డెలివర్ అవుతుంది, వారికి కూడా పిల్లలు పుడతాయి. వాళ్ళు ఎప్పుడైనా మొత్తం భారతదేశ చరిత్రను ఒక్కసారి తిరగవేయండి. భిక్షాటన చేస్తూ రోడ్ల మీద జీవితాలు గడుపుతున్న ఒక చెల్లెలు ఎప్పుడైనా, ఒక తల్లి ఎప్పుడైనా నా డెలివరీకి 5 లక్షలు ఖర్చు అయిందండి, 10 లక్షలు ఖర్చు అయిందండి ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీ చెవులతో విన్నారా? అలాంటి వారిని మీ కళ్ళతో చూశారా? ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎంత మంచివాడో కదా, ఎంత మంచివాడో కదా. 10 లక్షలు ఖర్చు అవుతుంది మీకు, 5 లక్షలు ఖర్చు అవుతుంది మరొకరికి, 50,000 ఖర్చు అవుతుంది మరొకరికి. కానీ భిక్షాటన చేస్తూ దిక్కులేని స్థాయిలో ఉన్న చెల్లెళ్లకు, అమ్మలకు, అక్కలకు ఏ రోజైనా లక్షల్లో వాళ్ళ డెలివరీ అయినట్టు అలాంటి వారి మాటలు విన్నారా? అలాంటి వారిని మీ కళ్ళతో చూసారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎంత మంచివాడో మీకే తెలుస్తుంది. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.